వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు పెసరపప్పు గారెలు చేశాను. పెసరపప్పు ముద్ద గారెలు చేసిన మన వీడియోలో ఎలా చేసినా చూడండి. ముందు పెసరపప్పు ఇట్లా నానబెట్టుకోవాలి ఒక 2-3 గంటలు. ఈ నానబెట్టుకున్న పప్పును మొత్తం ఇట్లా వడగట్టుకోవాలి. వడగడతారు వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పప్పు ఇట్లా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మంచిగా అది ఇట్లా క్రిస్పీగా ఉంటుంది మనం తింటుంటే. కొంచెం ఇంత పప్పు తీసి పెడుతున్నాను నేను. ఇప్పుడు ఈ పప్పును మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక చూపెడతాను. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపెట్టిన పిండి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా నేను పప్పుని పట్టిన. ఇప్పుడు ఇలా ఒక 7-8 పచ్చిమిర్చి ఇట్లా కొంచెం కట్ చేసుకొని ఇట్లా చుంచుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నా. కొన్ని ధనియాలు, ఇలానే కొంచెము వెల్లుల్లిపాయలు, వెల్లిగడ్డ, ఒక వెల్లిగడ్డ వేసుకోవాలి. ఒక ఫుల్ ఎల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుకు మనం పట్టిన మిక్సీ పట్టిన దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడే వేస్తున్నా. ఇంకా మళ్ళీ ఇది మిక్సీ పడదాము. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకొని ఇంకా మిక్సీ పట్టిన పేస్ట్ ఇలా వేద్దాము. ఇలా వేయాలి. ఇప్పుడు నేను ముందే ఒక ఉల్లిగడ్డ, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసిన. ఇలా ఉల్లిపొరక వేస్తే బాగుంటుంది. ఇక ఉల్లిపొరక కూడా కట్ చేసి ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఉల్లిపొరక మాత్రం ఇక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ లేచి కలుపుదాం. ఇప్పుడు ఇంకా దీంట్లో కొంచెం పుదీనా వేసుకుంటే కూడా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయలే, కానీ పుదీనా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసినా కదా, కారం కూడా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఇక ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నా. ఇక ఇప్పుడు మనం ముందు నేను పప్పు తీసి పెట్టినా కదా, ఆ పప్పు కూడా వేస్తున్నా అండి. ఈ పప్పు వేయడం వల్లనే మంచిగా క్రిస్పీ వస్తాయి మనకు ఈ గారెలు, ముద్ద గారెలు. మేము తెలంగాణలో పెసరపప్పు ముద్ద గారెలు అంటాము. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇక ఇల్లు వేసేటి అయితే మొత్తం ఇవే, కాకపోతే పుదీనా వేసుకుంటే కూడా బాగుంటుంది. పుదీనా లేదు లేకపోయినా టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఇవన్నీ ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. జీలకర్ర కూడా ఇందులోనే వేసినా కదా, జీలకర్ర పైన వేయని అవసరం లేదు. ఇక అంతా ఒక్కసారి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఈ ఆయిల్ పెట్టిన నేను కడాయిలో ఆయిల్ పోసిన. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ గారెలు వేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్గా వస్తాయి. ఇట్లా ఒక కవర్ మీద ఒత్తుకుంటే మంచిగా వస్తుంది. ఇట్లా మధ్యలో ఇట్లా హోల్ పెట్టుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల వరకు మంచిగా వేగుతుంది, మంచిగా కాలుతాయి లోపల వరకు. అప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ ఈ పెసరపప్పుతోనే చేసేది గారెలు. ఇది దేంతో తిన్నా బాగుంటుంది. చికెన్తో తిన్నా బాగుంటుంది, ఉత్తగా తిన్నా బాగుంటుంది. ఇది కొంచెము కాలిన తర్వాత
తిప్పుకుంటే మంచిగా వేగుతాయి. ఇప్పుడే కదిలించినామంటే కొంచెం అంతా అటు ఇటు అయిపోతుంది. ఇక ఇట్లా ఒక్కొక్కటి మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకుంటే, సిమ్ అంటే సిమ్ ఏం కాదు, మీడియం పెట్టుకొని కాల్చుకుంటే కొంచెం లోపల వరకు మంచిగా వేగుతాయి. ఇది మనం వేసిన పప్పు కూడా మంచిగా క్రిస్పీగా అవుతుంది. ఇట్లా వేగేసరికి మళ్ళీ ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే వేయడం తొందరగా అయిపోతుంది. ఇట్లా అన్నీ మంచిగా వేగిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేస్తా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టంగానే తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఉల్లాకేస్తే టేస్ట్ మాత్రం మస్తు చాలా బాగుంటుంది. ఈ ఉల్లిగడ్డ వేయకుండా ఏం కాదు, ఉల్లాకేస్తే. కాకపోతే నేను ఒక గడ్డ వేసినా కానీ ఉల్లిపొరకు వేసి చేస్తే బాగుంటుంది. ఉల్లిపొరకతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా ఒక్కొక్కటి కాలేంత వరకు చూసి ఇట్లా ఒకటి మరలేయాలి. స్లోగా కాల్చుకుంటే మంచిగా లోపల వరకు వెళ్తాయి. ఇట్లా ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇట్లా వేయించుకోవాలండి. ఇక అయినట్టే ఇవి కూడా. ఈ సెకండ్ వాయి కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక దాంట్లో తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఒక దాంట్లో తీసేసుకుందాం. అన్నీ సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి అంతే. పెసరపప్పు గారెలు, ముద్ద గారెలు. ఇది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇదిగో ఎంత బాగున్నాయో. ఈ విధంగా చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.